హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరుణ్ సుమతిల ప్రేమ విషయాన్ని తెలుసుకున్న బాలు, మీనాతో కలిసి అరుణ్కి వార్నింగ్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా శృతి అయితే రోహిణితోటి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. రోహిణి, మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళుంది, వాళ్ళకి మేకప్ ఆర్టిస్ట్ కావాలంట, మొత్తం ఫ్యామిలీకి మేకప్ వేయాలని అడిగారు. నేను నీ గురించి వాళ్ళకి చెప్పాను, మరి నువ్వేమంటావు అని శృతి అడగడంతో రోహిణి అయితే ప్రభావతి వైపు చూస్తుంది. ప్రభావతి అయితే రోహిణిని చాలా కోపంగా చూడడంతో, ఏంటి రోహిణి, నేను నిన్ను అడుగుతుంటే నువ్వేంటి ఆంటీ వైపు చూస్తున్నావు? లేదు శృతి, అత్తయ్య పర్మిషన్ ఇచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళలేను అని రోహిణి చెప్పడంతో వెంటనే సత్యం వచ్చేసి, ప్రభా, ఏంటి రోహిణి అలా అంటుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని తనతో కండిషన్స్ పెట్టావా ఏంటి అని సత్యం అడిగేసరికి, అదేం లేదండి, నేను షోరూమ్కి మాత్రమే పోవద్దని చెప్పాను. అదేంటి ప్రభా, మనోజ్ రోహిణి ఇద్దరూ కలిసే కదా షోరూమ్కి వెళ్తారు, మరి నువ్వెందుకు రోహిణిని మాత్రమే వద్దని చెప్తున్నావు అని సత్యం అడగడంతో, అసలు ఈ ఇంట్లో జరిగిన గొడవని మీరప్పుడే మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను ఇంకా మర్చిపోలేదు. అది చేసిన మోసం, అది చెప్పిన అబద్ధాలు అన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి. నన్ను మనోజ్ని నమ్మించి మోసం చేసిన దాన్ని ఇంకా షోరూమ్కి పంపిస్తానని ఎలా అనుకుంటున్నారు మీరు? అది జరగని పని. ఇంక నుంచి షోరూమ్ని మనోజ్ ఒక్కడే చూసుకుంటాడు అని ప్రభావతి అయితే చాలా కోపంగా మాట్లాడుతుంది సత్యంతో. సరే, అయితే నువ్వు రోహిణిని షోరూమ్కి మాత్రమే పోవద్దని చెప్పావా, లేదా ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెప్పావా అని సత్యం అడగడంతో ప్రభావతి అయితే సైలెంట్గా ఉంటుంది. అప్పుడే సత్యం మీనాని అడిగేసరికి, లేదు మావయ్య, రోహిణి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుంది అని మీనా చెప్పేసరికి మీనా వైపు కోపంగా చూస్తుంది ప్రభావతి. వెంటనే బాలు వచ్చేసి, ఎందుకు మీనా అలా కోపంగా చూస్తున్నా కోపావతి, తనేం అబద్ధం చెప్పలేదు కదా, నిజమే చెప్తుంది అని బాలు అంటుంటే ఇంకా శృతి కూడా, అవునంకుల్, ఆంటీ రోహిణిని హౌస్ అరెస్ట్ చేసేసింది, నేను చూస్తున్నాను, తను ఎక్కడికి వెళ్ళట్లేదు అని శృతి అయితే అంటూ ఉంటుంది. ఇంకా సత్యం వచ్చేసి, ఏంటి ప్రభావతి, ఇది ఇల్లు అనుకుంటున్నావా, జైలు అనుకుంటున్నావా? ఇలా ఎక్కడికి పంపించకపోతే ఎలా చెప్పు? కనీసం మనోజ్తో అయినా బయటకు పంపించాలి కదా అని సత్యం అంటుంటే అప్పుడే బాలు వచ్చేసి, నాన్న, అమ్మొక్కతే కాదు నాన్న, ఈ మనోజ్ గారు కూడా అమ్మకి సపోర్ట్గానే మాట్లాడుతున్నాడు. అమ్మ పార్లర్మని బయటకు వెళ్ళొద్దు, షోరూమ్కి వెళ్ళొద్దు అని చెప్తుంటే వీడు దానికి సరే అంటున్నాడు నాన్న అని బాలు అనేసరికి, వద్దు బాలు, మీరు మా విషయంలో జోక్యం చేసుకోవద్దు, అసలు ఈ ఇంట్లో ఇంత గొడవ జరగడానికి కారణమే మీరే కదా అని రోహిణి అనడంతో బాలుకైతే చాలా కోపం వస్తుంది. వెంటనే మనోజ్ కూడా, అవును, అసలు ఇంట్లో గొడవలు జరగడానికి కారణమే నువ్వు, నీ భార్య. అసలు రోహిణి ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా అని మనోజ్ అనడంతో సత్యం వచ్చేసి, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు మనోజ్, నువ్వు వాళ్ళని తిడతావేంటి? వాళ్ళే కనుక రోహిణి గురించి చెప్పకపోయి ఉంటే తను ఇంకెన్ని అబద్ధాలు చెప్తూ మనల్ని మోసం చేసేదో అది తెలుసుకో ముందు. చూడు ప్రభా, రోహిణిని షోరూమ్కి వెళ్ళొద్దన్నావు, సరే, కనీసం తనని పార్లర్కి వెళ్ళి తన పని చేసుకోనివ్వు అని సత్యం చెప్పడంతో ప్రభావతి అయితే మనోజ్ తోటి, మనోజ్, తనని తన పని చేసుకోమను, కానీ షోరూమ్కి మాత్రం రావద్దని చెప్పు అని ప్రభావతి అయితే మనోజ్కి చెప్తుంది. ఇంకా రోహిణి అయితే పార్లర్కి వెళ్ళిపోతుంది. వెంటనే బాలు రాజేష్ని కలవడానికి అని బయటకు వెళ్ళిపోతాడు. బాలు రాజేష్ ఇద్దరు కలిసి హోటల్లో ఛాయ్ తాగుతూ ఉంటారు. అప్పుడే అరుణ్ సుమతిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికని తీసుకెళ్తాడు. కానీ సుమతి మాత్రం, ఇక్కడ ఆపేయండి, నేను ఇక్కడ నుంచి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తాను అని సుమతి అనడంతో అరుణ్ అయితే బాలు ఉన్న హోటల్ దగ్గర సుమతిని డ్రాప్ చేస్తాడు. ఇంకా అరుణ్ సుమతితో కాసేపు మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు వచ్చి చూసేసరికి సుమతి ఒక్కతే ఉంటుంది. ఏంటి సుమతి, ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని బాలు అడిగేసరికి, ఏం లేదు బావా, నేను ఇంటికి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ ఇక్కడ డ్రాప్ చేసి తను వెళ్ళాడు అని సుమతి అయితే అబద్ధం చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.